ఓం గురుభ్యో నమః. అయితే కరోనా అనే దాని మీద చాలా పద్యాలు రాశాం కవులం. అంటే నేను కవినే కాబట్టి చెప్తున్నాను. కరోనాలోనే రోనా ఉంది. రోనా అంటే ఏడుపు, బాధపడటం. అయితే నేను రోనా ఎందుకంటే నాకు ఇప్పుడు యువత మీద కోపం లేదు, జాలి. అంటే అందరినీ అనటంలా, కొందరు మంచి మార్గంలో ఉన్నారు, కానీ తక్కువ శాతం. అయితే మిగతా వాళ్ళు ఎలా అంటే ఒక గ్యాంగ్, ఆ టీం లీడరు చెప్తే ఆ పని చేసేయాలి. ఆయన చెప్పిండంటే ఆ కాలేజీలోనే జాయిన్ కావాలి, ఆయన చెప్పిన సబ్జెక్టే ఎంచుకోవాలి. ఇలా కాకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు నడవాలి. తర్వాత ఆచార వ్యవహారాలను పాటించటం లేదు. ఇది భవిష్యత్తు తరాలకు, సనాతన ధర్మానికి బాగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మీరు గమనించండి. అంటే నేను మిమ్మల్ని పొద్దస్తమానం పూజ చేయమనడం చెప్పలేదు. మీరు మినిమం ఒక 100-200 గ్రాముల ఫోన్ మోస్తున్నారే, ఒక్క 1/4 గ్రాము కూడా బరువు లేని బొట్టును మీరు పెట్టుకుంటే వచ్చే నష్టమే ఉందండి. ఆలోచించి చూడండి. ముఖంలో బొట్టుంటే, ఇప్పుడు నా బొట్టుని చూడండి, ఒక గాంభీర్యత, ఒక ఉత్సాహం. ఇంకొకటి, బొట్టు పెట్టుకోవడం దేని కొరకు? బొట్టు ఊరికే పెట్టుకోము, దానికి కొన్ని మంత్రాలు అనుకొని పెట్టుకునే వాళ్ళం ఉంటాము. కొందరు మామూలుగా పెట్టుకున్నా. ఇక్కడ సుషుమ్నా నాడి ఉంటుంది. మీరు ఏదైనా పెన్సిల్ కానీ పెన్ను కానీ తీసుకొని ఇట్లా అనుకుంటే మీకు నొప్పి వస్తుంది, నొప్పిలాగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మరంధ్రానికి సంబంధం ఉంది, సహస్ర చక్రానికి. కాబట్టి ఈ సుషుమ్నా నాడి ప్రాంతము ఊరికే ఉండకూడదు. ఇది కరెక్ట్గా సుషుమ్నా నాడి ప్రాంతం అన్నమాట. ఇడ పింగళ సుషుమ్న, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బొట్టు ఉండాలి. ఉండడం వల్ల సుషుమ్నా నాడి ఎప్పుడైతే ఉత్తేజితమవుతుందో అప్పుడు ప్రాణవాయువు ఈ కుండలీ శక్తి ద్వారా సహస్రారం చేరి ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంది. మంచి పఠనాశక్తి, మంచి వాగ్దాటి, చక్కటి దక్షత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంకుమను ధరించడం ఒక అలవాటుగా, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఒక 10 మంది మారి నేను ఖచ్చితంగా కుంకుమ పెట్టుకుంటాను అని అన్న సంతోషమే. ఎందుకంటే మీరు చూడండి, నేను వేరే మతస్థులను, నేను వేరే మతం గురించి తప్పుగా మాట్లాడను. అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మీరు చూడండి, చిన్న పిల్లలు టోపీలు పెట్టుకొని, వాళ్ళకు సంబంధించిన డ్రెస్సులు దొరుకుని మదర్సాకు వెళ్తారు పుస్తకాలు పట్టుకొని. మన వాళ్ళు టోపీ పెట్టుకుంటారా? ఈ టోపీ పెట్టరు, స్టైల్ టోపీ పెట్టుకుంటారు. అది బాధాకరం. నాకు మీ చేతుల్లోనే ఈ దేశమంతా ఉంది అన్నాడు వివేకానందుడు. ఎంత కలలు కన్నాడు వివేకానందుడు. ఒక సందర్భంలో వివేకానంద వోల్మ్స్ మొత్తం 10 భాగాలు ఉన్నాయి. అందులో 7వ భాగంలో బహుశా 86 లేదా 196 పేజీ, నాకు అంత ఐడియా లేదు, కొంచెం జ్ఞాపకం ఉంది. వివేకానంద స్వామి గురించి పుస్తకాలు చదవండి మీరు. రవీంద్రనాథ్ ఠాగూర్ను ఒకసారి భారతదేశం గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలయ్యా అని అడిగారు. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం సమాధానం ఇచ్చారంటే, మీరు వివేకానంద స్వామిని గురించిన పుస్తకాలను కూలంకషంగా, అంటే 1 నుండి 10 భాగాలు ఇప్పుడు అయ్యాయి. అవి మొట్టమొదట 2 భాగాలుగా ఉండేవి. వాటిని ఇప్పుడు 10 భాగాలుగా అచ్చు వేస్తున్నారు. మన ఇక్కడ హైదరాబాద్లో దోమలు కూడా రామకృష్ణ మఠం ఉంది. ఇందిరా పార్క్ అంటే మీకు తొందరగా అర్థమవుద్ది. ఇందిరా పార్క్కి అపోజిట్లో ఉంటుంది. చాలా తక్కువ ధరలకు మనకు లభిస్తాయి పుస్తకాలు. ఆ సాహిత్యం చదవండి. ఆయన ఏమన్నాడంటే, నాలాంటి 1000 మంది దొరికితే, కనీస పక్షం 100 మంది దొరికినా ఈ భారతదేశాన్నే కాదు, ఈ ప్రపంచాన్నే ఉర్రూతలోగిస్తాను అన్నాడు. ఇంకేమంటాడు, యువకులు
ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగి ఉండాలి. దానితో పాటుగా ఓపికను కలిగి ఉండాలి. మళ్ళీ నాకు బాగా బలం ఉంది అని వేరే వాళ్ళ మీదకి కండలు చూపెట్టడం కూడా అది సభ్యత కాదు. ఇప్పుడు నాకు మీరు బాధపడకూడదు, కానీ ఎక్కడ చూసినా దారపు నరాలు దూది కండలే కనిపిస్తున్నాయి. ఇది కొంత బాధాకరమైన విషయం. శరీర పోషణ మీద మీరు బాగా దృష్టి పెట్టండి. ఇది మీరు జోక్గా తీసుకోకండి. ఎందుకంటే శరీరము 21 సంవత్సరాల వరకు దాన్ని మనం ఎంత భద్రతగా పెంచితే అది మనకు వృద్ధాప్యంలో మనకు ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే మీరు ఎవరైనా బాగా ఈ వయస్సు మళ్ళీ మంచంలో పడ్డవాళ్ళని చూడండి, వాళ్ళ పరిస్థితిని కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం మనసు ఒప్పుకోదు, మనస్కరించదు. ఆ ఈగలు వాళ్తుంటాయి, వాళ్ళు అక్కడే మలమూత్రాలు చేసుకోవడం, అవి ఎంత బాధాకరం అండి. అంటే వాళ్ళు యవ్వనంలో ఇష్టం వచ్చిన రీతిగా తిరిగారు అని అర్థం. కాబట్టి యవ్వనంలోనే విద్యనైనా మంచి లక్షణాలనైనా ఏవైనా కూడా 21 సంవత్సరం వరకే అలవడతాయి. 21 దాటిన తర్వాత ఎంత నేర్చుకుందామన్నా దాదాపుగా చాలామందికి రావు. మరి ఎట్లంటే 70 సంవత్సరాల తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రాలు గీసి ప్రపంచ దేశాలకు పంపిస్తే బహుమతులు వచ్చాయంటే మనం రవీంద్రనాథ్ ఠాగూర్కు ఉన్నంత ఐక్యూ లెవెల్స్ అందరికీ ఉండవు కదా. మనం సామాన్య మానవులు, మనం ప్రతిదానికి పెద్దవాళ్ళతో పోల్చుకోకూడదు అట్లా. కాబట్టి మీరొక్కరు మంచివారైతే మీ కుటుంబానికి మొట్టమొదట బాగుపడేది మీ కుటుంబం, ఆ తర్వాత మీ వీధి. మీరు లేకపోతే ఒక 4 రోజులు మీరు లేకపోతే ఇంట్లో కాదు, ఆ వీధిలో మిమ్మల్ని అయ్యో మీ అబ్బాయి కనిపించడం లేదేంటండి. ఎందుకంటే వేరే వాళ్ళను పలకరింపులో కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళను గౌరవించాలి. మనం ఎప్పుడైనా తోవలో వెళ్తుంటే మనకంటే పెద్దవారు ఉంటే నమస్కారం అండి అని ఊరికే అనండి, వచ్చే నష్టమే ఉంది. పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలకు ఒక పద్ధతి నేర్పండి. ఇంటికి ఎవరైనా పెద్దవారు వస్తే వారు బ్రాహ్మణ మళ్ళీ ఇక్కడికి రాకండి, కులాల కాడికి ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు వస్తే నమస్కారం అని 2 చేతులు జోడించి నమస్కరించడం మనకు కరోనా నేర్పింది కదా. 2 చేతులు జోడించడం, షేక్ హ్యాండ్ బంద్ అయ్యింది, మళ్ళీ వస్తే మళ్ళీ షేక్ హ్యాండ్ బంద్ అవుతుంది. కాబట్టి కరోనా ఎప్పుడైనా రావచ్చు, జాగ్రత్త. అందుకే షేక్ హ్యాండ్ తగ్గించండి, 2 చేతులతో నమస్కారం చేయండి. 2 చేతులతో నమస్కారం చేస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఇది పృథివీ, అగ్ని, జల, వాయు, ఇట్లా 5 తత్వాలు ఉంటాయి. ఈ 5 తత్వాలు టచ్ కావడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్న 72,000 నాడులలో కదలిక కలుగుతుంది. మీరు అందుకే చూడండి, భజన పాటలు చేసేటప్పుడు చప్పట్లు కొడుతుంటారు. అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో 72,000 నాడులలో రక్తము చాలా వేగంగా ప్రవహించి ఎక్కడైనా క్లాట్ అయ్యేటువంటి అవకాశం జరగకుండా ఉంటుంది. ఇది సనాతన ధర్మం ఏది చెప్పినా మన బావు కొరకే చెబుతుంది. స్వస్తి.